హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ ఆక్షన్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. సో అందరి నోట్లో నాకుతున్న ప్రశ్న ఏంటంటే, హూ విల్ బి ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ దిస్ మెగా ఆక్షన్? ఎవరికి టాప్ బిడ్ వస్తుంది? హూ విల్ లాఫ్ ఆల్ ద వే టు ద బ్యాంక్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ అదే. యూజువల్గా నేను ఐఎమ్ అగేన్స్ట్ ప్రెడిక్షన్స్. అంటే మ్యాచ్ రిజల్ట్స్ కానీ ఎవరు ఎక్కువ రన్స్ చేస్తారు, ఎవరికి వికెట్లు తీస్తారు, నన్ను ఛానల్స్ వాళ్ళు అడుగుతుంటారు ఇంటర్వ్యూస్లో. నేను అది చెప్తాను, ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రెడిక్షన్స్. జనరల్గా చెప్తాను, కానీ పలాని ప్లేయర్ ఇన్ని రన్స్ చేస్తాడు, పలాని ప్లేయర్ వికెట్ తీస్తాడు, ఈ మార్జిన్తో ఇండియా గెలుస్తుంది లేకపోతే అపోజిషన్ గెలుస్తుంది, ఇలాంటి ప్రెడిక్షన్స్కి ఐఎమ్ నాట్ ఫర్ దాట్. కానీ ఇక్కడ ఆక్షన్లో చెప్పచ్చు. ఎందుకంటే గేమ్ ఎలాగైనా టర్న్ కావచ్చు, ఆక్షన్లో కూడా చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తే మనం అనుకున్నట్టుగా జరగవు. బట్ జనరల్గా ఏంటంటే మనం జనరల్ ట్రెండ్స్ని బట్టి ఆక్షన్లో టాప్ బిట్స్ ఎవరికి వస్తాయని టాప్ 10 ప్రెడిక్ట్ చేసే ఒక ప్రయత్నం, ఆ సాహసం ప్రతిసారి చేస్తూనే ఉన్నాను. చాలా సందర్భాల్లో నేను సక్సెస్ అయ్యాను. చెప్పుకోవడం తప్పే ఉంది, మోడెస్టీ అడ్డం వచ్చినా కూడా. లాస్ట్ టైం అయితే నేను ఒక షార్ట్ వీడియో చేశాను, ఆక్షన్ ముందు రోజు ఆక్షన్ రోజును మార్నింగ్ చేశాను. ఏంటంటే దాంట్లో ఏం చెప్పాను, టాప్ 3 బిట్స్, టాప్ 10 చెప్పినట్టున్నాను. టాప్ 10లో నేను చెప్పిన టాప్ 3 ఎగ్జాక్ట్గా వచ్చినాయి. ఐ సెడ్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ అండ్ డెరిల్ మిచెల్, వీళ్ళు ముగ్గురికి టాప్ 3 బిట్స్ వస్తాయని చెప్పాను. అలాగే ఎగ్జాక్ట్గా వచ్చినాయి లాస్ట్ టైం. అంతకుముందు కూడా అంటే మన ఛానల్ లేనప్పుడు కూడా నేను ట్విట్టర్లో చెప్పేవాడిని. ఒకసారి ప్యాట్ కమిన్స్కి హైయెస్ట్ బీట్ వస్తుందని చెప్పాను నేను, ఒకసారి అతను కేకేఆర్కి వెళ్ళినప్పుడు. అంతకుముందు క్రిస్ మారిస్ కూడా నేను ప్రెడిక్ట్ చేశాను. చాలా సందర్భాలు ఇట్ ఈస్ మై ఫేవరెట్ పాస్ టైం, నాకు ఇష్టమైన విషయం. చాలాసార్లు సక్సెస్ అవుతూ వస్తున్నాను. అందుకని ఈసారి ఏంటంటే ఆ ప్రెషర్ కూడా ఉంది. ఈసారి దెబ్బతింటామేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలామంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఆక్షన్లో. బట్ స్టిల్ ఆ సాహసం నేను చేయబోతున్నాను. టాప్ 10 చెప్తాను. టాప్ 10 ప్లేయర్స్ ఎవరికి ఎక్కువ బిట్స్ రావచ్చు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. టాప్ 10 చెప్తాను, ఇంకొక ఆల్టర్నేటివ్ టాప్ 10 కూడా చెప్తాను. ఈ 10 మంది కాకుండా ఇంకో 10 మంది కూడా లైన్లో ఉంటారు. మనం అనుకున్నట్టుగా జరగవు. లాస్ట్ టైం కూడా నేను టాప్ 10 చెప్పినప్పుడు టాప్ 3 కరెక్ట్ అయింది, కానీ ఆ తర్వాత కొంచెం దెబ్బలు తిన్నాయి. సో ఎగ్జాక్ట్ ఎవరు చెప్పలేరు. ఇట్ ఈస్ నాట్ ఆస్ట్రాలజీ, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే మీరు ఏ సెట్లో వస్తారు, మార్కీ సెట్స్ అని ఉంటాయి 2, అవి ముందు చూస్తారు. తర్వాత మీకు బ్యాటర్స్ ఒక సెట్ వస్తుంది, ఆల్రౌండర్స్, వికెట్ కీపర్స్, ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్. ఇలా మీరు కిందకు వచ్చే కొద్దీ మీ ధర తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు కింద ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. రకరకాలుగా మారుతుంటాయి. అదిగాక ఒక పర్టికులర్ ప్లేయర్ని ఒక టీం టార్గెట్ చేస్తారు, అది మనకు తెలియదు. వాళ్ళు ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే పాండవులు వనవాసం లేకపోతే లక్క ఇంటి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్నం వస్తే మొత్తం వాళ్ళ ఫుడ్లో 50% భీముడికి పెట్టి మిగతా 50% మిగతా పాండవులు తింటారు. అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్క టీం ఏంటంటే వాళ్ళు రిటెన్షన్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ పర్స్లో కూడా ఒక ప్లేయర్ కోసం టార్గెట్ చేసి, అంటే ఇప్పుడు 40 crores ఉందనుకోండి ఒక టీం దగ్గర, 20 crores ఈ ప్లేయర్ కోసం టార్గెట్ చేస్తాం. మిగతా 20 రిమైనింగ్ ప్లేయర్స్ అందరూ నా 20లో తీసుకుంటాం. అలాంటి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. దాంట్లో కొన్నిసార్లు వాళ్ళు చాలా డేరింగ్గా కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో మనం ఏంటి ఇన్ జనరల్ మనం చెప్పుకోం. సో ఈ డిస్క్లైమర్స్ అయిన తర్వాత లెట్ us స్ట్రైట్ అవే గో ఇంటు ద రేటింగ్. సో నా లిస్ట్లో వెనక నుంచి వస్తున్నాను నేను రివర్స్ ఆర్డర్లో. 10th ప్లేస్లో ఐఎమ్ ప్లేసింగ్ ఇండియన్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్. మీకు సర్ప్రైజింగ్గా ఉండొచ్చు, ఇప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు కదా ఐపీఎల్లో, కానీ ఇప్పుడు అతను స్టార్ నుంచి రైజ్లో ఉంది. ఇండియన్ స్పిన్నర్స్కి డిమాండ్ ఉంది. ఈజ్ నాట్ ఓన్లీ స్పిన్ బౌలర్, బ్యాట్స్మెన్ కూడా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా. అందుకని అతనికి మంచి బిడ్ వస్తుంది ఈసారి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అలాంటి ఒక ఆల్రౌండర్ ఉంటే టీంకి మంచి బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ ఈజ్ డూయింగ్ వెల్, పవర్ ప్లేలు కూడా బౌలింగ్ వేస్తాడు. సో వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు మంచి హాట్, అంటే రీసెన్సీ బయాస్ అనేది వాటెవర్. అతనుకున్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అతను ఆల్రౌండర్ సెకండ్ సెట్లో ఉన్నాడు, చాలా లేట్గా వస్తాడు. అతను నెంబర్ ఐ థింక్ 96. సో అంత లేట్గా వస్తాడు, చాలా లేట్గా వచ్చిన, అందుకే లేకపోతే ఇంకొంచెం ముందుగా పెట్టేవాడు. అతనికి మంచి బిడ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీలో చాలామందికి అది నచ్చకపోవచ్చు, బట్ దట్ ఈస్ మై ఫీలింగ్. కెన్ హ్యాపెన్ ఎనీవే, ఐదర్ వే. నెంబర్ 9లో మిచెల్ స్టార్క్ ఆఫ్ ఆస్ట్రేలియా. మిచెల్ స్టార్క్ లాస్ట్ టైం అంతకంటే ఎక్కువగా దాదాపు 20 కోట్లకు వెళ్ళాడు కదా. కానీ ఇతర 20 కోట్లు రాకపోతే 25 పరకం అనేవారు. వచ్చిన పరక అంటే 15 అయినా వస్తుంది.
15 కాకపోయినా 12 అయినా వస్తుంది మిచెల్ స్టార్క్ ఈసారి కూడా. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ఎప్పుడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ డిమాండ్, ఈజ్ టాప్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ అలాంగ్ విత్ ట్రెంట్ బోల్ట్. సో అతనికి ఆ హైట్ ఉంది, తర్వాత లాస్ట్ టైం ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో ఇలాంటి అతనికి ఆ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉండే బౌలర్. అండ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఆర్ మోస్ట్లీ అవైలబుల్ త్రూ అవుట్ ది సీజన్. ఇవన్నీ కూడా వాళ్ళకి ఫేవర్గా పనిచేస్తాయి. సో మిచెల్ స్టార్క్ నెంబర్ 9లో ఉన్నాడు నా లిస్ట్లో. నెంబర్ 8లో జాస్ బట్లర్ ఉన్నాడు. జాస్ బట్లర్ యాక్చువల్గా ఇంకా ముందు ఉండాలి. నెంబర్ 8లోనే ఎందుకు పెట్టానంటే అతనికి కాఫ్ ఇంజరీ అయింది, దాని నుంచి రికవరీ వస్తున్నాడు, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ కూడా బాగానే మళ్ళీ ఫామ్లో అందుకున్నాడు, కానీ కీపింగ్ చేస్తాడా లేదా అనేది కొంచెం డౌట్ ఉంది. ఇంగ్లాండ్కి అయితే కీపింగ్ చేయాలని చెప్పినట్టున్నాడు ఈ మధ్యకాలంలో. బట్ బట్లర్కి ఎప్పటికైనా వాల్యూ ఉంటుంది. బట్లర్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ గతంలో. ఐ థింక్ వెన్ రాజస్థాన్ రాయల్స్ వెంట టు ద ఫైనల్స్ ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఎప్పుడు ఆల్వేస్ మంచి స్ట్రైక్ రేట్తో బాగా పర్ఫామ్ చేస్తాడు. ఆఫ్ లైట్ గతంలో అంత ఎఫెక్టివ్గా లేకపోయినా కూడా ఇప్పటికీ అతను ఓపెనర్గా చాలా చాలా యూస్ఫుల్ ప్లేయర్. సో బట్లర్ ఈజ్ అట్ నెంబర్ 8. నెంబర్ 7లో కుర్రాడు ఉన్నాడు. హీఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ లైక్ బట్లర్. 22-year-old జేక్ ఫ్రేజర్ మెక్గ్రక్, ఆస్ట్రేలియన్ ఫియర్లెస్ బ్యాటింగ్. ఒక్క సీజన్ ఆడితే సరిపోయింది. ఒక సీజన్లో లాస్ట్ టైం ఎన్ని మ్యాచ్లు ఆడాడు? 9 మ్యాచెస్ ఆడాడు. 9 మ్యాచెస్లో 350 ఎన్నో రన్స్ చేశాడు. చేసి అది ఎంత స్ట్రైక్ రేట్ చేశాడు? 235 ఎంతో స్ట్రైక్ రేట్. అది ఢిల్లీ క్యాపిటల్స్కి 235 స్ట్రైక్ రేట్, మైండ్ బాగ్లింగ్ కదా. ఎక్స్ప్లోజివ్, సింప్లీ ఎక్స్ప్లోడ్స్ ఎట్ ద క్రీజ్. అలాంటి ప్లేయర్ అతను. 4 50s చేశాడు. సరే ఓ 30లో చేశాడు అనుకుంటే 4 50 చేశాడు. అతనికి డౌనర్ ఏంటంటే, అంటే అతనికి విషయంలో కొంచెం ఫ్రాంచైజెస్ ఆలోచించేది, టీమ్స్ ఆలోచించేది ఏంటంటే, ఇటీవల అతని ఫామ్ అంత గొప్పగా లేదు. ఆస్ట్రేలియా తరఫున T20sలో కానీ 1daysలో కానీ పెద్ద స్కోర్ నేను చేయలేదు, కానీ చేసిన రన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేశాడు. ఉన్నంతసేపు దడదల్లాడించేస్తారు. సో దాంట్లో సందేహం లేదు. సో అలాంటి ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ కోసం చాలా టీమ్స్ చూస్తాయి. కాబట్టి యంగ్స్టర్ కూడా ఇన్వెస్ట్మెంట్, అతను మీ టీంలో పెట్టుకుంటే మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో JFM ఈజ్ అనదర్ ప్లేయర్ అట్ 7. 6లో ఫిల్ సాల్ట్ కీపర్ కూడా. చాలా టీమ్స్కి కీపర్ కావాలి. కీపర్ అండ్ లాస్ట్ టైం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఒక రీప్లేస్మెంట్గా వచ్చాడు జేసన్ రాయ్కి, KKRకి వచ్చి ఏకు మేకై కూర్చున్నాడు. బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. కీపర్ కూడా చాలా టీమ్స్కి కీపర్ కావాలి. సో కీపర్స్లో ఇండియన్ కీపర్స్ 3 ఉన్నారు, టాప్ క్లాస్ 4 ఉన్నారు యాక్చువల్లీ టాప్ క్లాస్ కీపర్స్. వాళ్ళతో పాటు ఇతను కూడా అందరి ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు కీపర్ బ్యాట్స్మెన్ విషయంలో. అందుకని అతనికి డెఫినెట్గా ఇంగ్లీష్ ప్లేయర్స్ ఒక ఇబ్బంది కూడా ఉంది కదంటే, క్రూషియల్ స్టేజ్లో వెళ్ళిపోతారు. లాస్ట్ టైం కూడా హీ వాజ్ నాట్ దేర్ వెన్ దే వన్ ద ఫైనల్. గుర్బాజ్ చేశాడు కీప్, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఇంగ్లాండ్ నేషనల్ డ్యూటీకి వెళ్ళిపోతారు. బట్ స్టిల్ ఐ థింక్ ఫిల్ సాల్ట్ విల్ గెట్ ఎ వెరీ గుడ్ బిడ్. మంచి ప్రైస్ దక్కుతుంది ఈసారి వేలంలో అని అనుకుంటున్నాను నేను. సో ఫిల్ సాల్ట్ బికాస్ హీఈస్ అ కీపర్, అది అతనుకున్న అడ్వాంటేజ్ ఓవర్ అదర్ బ్యాట్స్మెన్. నెంబర్ 5లో మన శ్రేయస్ అయ్యర్ ఇండియన్ టెస్ట్ టీంలో ప్లేస్ కోల్పోయాడు, తర్వాత T20 టీంలో ప్లేస్ కోల్పోయాడు. బట్ ఈజ్ క్యాప్టెన్సీ క్యాండిడేట్. సో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, తర్వాత ఈవెన్ LSG ఇలాంటి టీమ్స్ క్యాప్టెన్ కోసం అతన్ని తీసుకుంటారు. సక్సెస్ఫుల్ క్యాప్టెన్ కూడా, IPL టైటిల్ గెలిపించి పెట్టాడు, ప్లస్ ఒకసారి ఢిల్లీని ఫైనల్కి తీసుకెళ్ళాడు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్ అండ్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. నెంబర్ 3, నెంబర్ 4లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయాలి, బిగ్ సిక్సర్స్ కొట్టగలడు. సో అంత గొప్ప ఫామ్లో లేడు ఆఫ్ లైట్, బట్ వీ నో హిస్ పొటెన్షియల్, ఈజ్ యంగ్ ఎనఫ్. సో శ్రేయస్ అయ్యర్ ఈజ్ అట్ నెంబర్ 5. నెంబర్ 5 మంచి బీట్ వస్తుంది శ్రేయస్ అయ్యర్ కూడా. నెంబర్ 4లో మన KL రాహుల్ నెంబర్ 4లో ఉన్నాడు. KL రాహుల్ కోసం చాలా టీమ్స్, ఎందుకంటే కీపర్ బ్యాట్స్మెన్గా RCB చాలా గట్టిగా అతని కోసం వెళ్ళే అవకాశం ఉంది. దే విల్ గో ఫుల్ థ్రాటిల్ ఫర్ దిస్ మ్యాన్ KL రాహుల్ కోసం RCBతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా వెళ్తారు. ఈవెన్ KKR మైట్ గో ఫర్ హిమ్ యాజ్ ఎ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ క్యాప్టెన్. గుజరాత్ టైటన్స్, వీళ్ళందరికీ కీపర్స్ కావాలి, ఇండియన్ కీపర్ బ్యాట్స్మెన్. సో KL రాహుల్ కోసం క్యాప్టెన్గా అనుకున్నా, ప్లేయర్గా అనుకున్నా చాలా టీమ్స్ వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది KL రాహుల్ని. ఈవెన్ మీరు వై నాట్ సన్ రైజర్స్ కూడా ఎందుకు వెళ్ళకూడదు? సన్ రైజర్స్ కూడా వెళ్ళొచ్చు. వాళ్ళకి ఇండియన్ మిడిల్ ఆర్డర్ కావాలి. మిడిల్ ఆర్డర్ ఆడుతున్నాడు ఇప్పుడు, మిడిల్ ఆర్డర్ సాలిడ్గా ఆడే ప్లేయర్ కావాలి సన్ రైజర్స్ కూడా.
సో సన్ రైజర్స్ కూడా కెన్ గో ఫర్ కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్కి అతను స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నా సరే, స్ట్రైక్ రేట్ ఇస్ కన్సిస్టెంట్ ప్లేయర్. సో మీకు టీంలో మిగతా అందరూ మంచి ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్ ఉన్న టీంలో హీల్ బి అ వెరీ గుడ్ కామింగ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉంటాడు. సో కేఎల్ రాహుల్ ఈజ్ అట్ నెంబర్ 4 ఇన్ మై లిస్ట్. మరి మీరు తమ్నైల్ మీద పెట్టలేదని కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కోపం రావచ్చు. తమ్నైల్ మీద అన్నీ మీకు తమ్నైల్ పెట్టేస్తే మీరు ఇక వీడియో ఏం చూస్తారు? తమ్నైల్ చూసుకుని మీరు 10 మందిని తమ్నైల్ పెట్టేసాను అనుకోండి, మీరు అది ఇక్కడ సస్పెన్స్ ఉంచాలి. సో కేఎల్ రాహుల్ ఈజ్ నెంబర్ 4. నెంబర్ 3లో ఇషాన్ కిషన్. ఎస్, ఇషాన్ కిషన్ ఈజ్ మై నెంబర్ 3. ఎందుకంటే కీపర్ బ్యాట్స్మెన్, మంచి ఓపెనర్ కూడా, లెఫ్ట్ హ్యాండర్. చాలా టీమ్స్కి లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ కావాలనుకుంటారు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, కీపర్. ముంబై ఇండియన్స్ అతని కోసం ఖచ్చితంగా వెళ్తారు. మళ్ళీ తమ ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేయడానికి ముంబై ఇండియన్స్తో పాటు పంత్ దొరకకపోతే ఆర్సీబీ వెళ్తారు. ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్, కేకేఆర్, ఎల్ఎస్జీ, సో మెనీ టీమ్స్ మైట్ బీ విల్లింగ్ టు గో ఫర్ హిమ్. సో ఇషాన్ కిషన్ అతనుకున్న టాలెంట్, అతనుకున్న కీపింగ్ ఎబిలిటీ, దీంతో ఏంటంటే ఖచ్చితంగా అతనికి చాలా మంచి బీట్ వస్తుంది. అతను ఏంటంటే కొంచెం వెనకబడి ఉన్నాడు, అంటే మార్కీ లిస్ట్లో లేడు. అతనుకున్న డిసడ్వాంటేజ్ అనేది మార్కీ లిస్ట్లో లేడు. తర్వాత బ్యాటర్స్, ఆల్రౌండర్స్ తర్వాత ఫిఫ్త్ సెట్లో వస్తాడు. అది కొంచెం డిసడ్వాంటేజ్, బట్ స్టిల్ ఐ థింక్ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ బిడ్ అని అనుకుంటున్నాను. సో ఇషాన్ కిషన్ ఇస్ నెంబర్ 3. నెంబర్ 2లో హర్షదీప్ సింగ్ ఉన్నాడు. హర్షదీప్ సింగ్ రీసెన్సీ బయాస్ అనుకోండి, వాట్ ఎవర్. ఎందుకంటే అతను ఇటీవల కాలంలో బాగా మన వరల్డ్ కప్ హీరో. వరల్డ్ కప్లో మన దృష్టి అంతా బ్యాటర్స్ మీద ఉంది, బుమ్రా మీద ఉంది. బట్ బుమ్రాతో పాటు ఇతను కూడా చాలా మంచి రోల్ ప్లే చేశాడు. క్రూషియల్ బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. కెన్ బౌల్ వెల్ అప్ ఫ్రంట్ అండ్ డెత్. అప్ ఫ్రంట్లో బాల్ని బోత్ వేస్ అవే ఫ్రమ్ ద రైట్ హ్యాండర్ ఇన్ టు ద రైట్ హ్యాండర్ స్వింగ్ చేస్తాడు. డెత్లో కూడా చాలా ఎఫెక్టివ్గా, రీసెంట్గా మనం ఆడిన మ్యాచ్లో కూడా ఐ థింక్ ఇన్ ద థర్డ్ T20 అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో హర్షదీప్ కొన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అతని కోసం ఆర్టీఎం పంజాబ్ కింగ్స్ యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి టీమ్స్ కొంచెం ఆలోచిస్తాయి, మనం ఎంత కష్టపడి బిడ్ చేసినా అతను వెళ్ళిపోతాడు ఓన్లీ అని అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా ఇలా కూడా ఆలోచించచ్చు. సో పంజాబ్ కింగ్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు చేద్దాం, చాలా ప్రైస్ జాకప్ చేద్దాము, చేసిన తర్వాత ఒక 20 crores వెళ్ళిన తర్వాత లెట్ దెమ్ యూజ్ ది ఆర్టీఎం, లేదా ఆర్టీఎం యూజ్ చేయకపోతే మనకే దక్కుతాడు అని కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా టీమ్స్కి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలి. లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ తక్కువ మందిని రిటైన్ చేసుకున్నారు. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కావాలి కాబట్టి అందులో ఇండియన్ ప్రూవెన్ పర్ఫార్మర్, వెరీ యంగ్ బౌలర్. సో ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా హర్షదీప్ సింగ్కి చాలా పెద్ద బిట్ వచ్చే అవకాశం ఉంది ఈ పరిస్థితి. కొంతమంది దృష్టిలో అయితే హీ విల్ బీ ది నెంబర్ 1. నేను నెంబర్ 1 అనుకోను, ఎందుకంటే నెంబర్ 2లో ఉంటాడు. నెంబర్ 1 ఇంకెవరు, నేను ముందే చెప్పాను కదా, మళ్ళీ చెప్పాను, రిషబ్ పంత్. ఎందుకంటే రిషబ్ పంత్ కోసం పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, సిఎస్కే వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉన్న సిఎస్కే వెళ్తారు. ఇంకా ఎల్ఎస్జీ వెళ్ళే అవకాశం ఉంది, కేకేఆర్ వెళ్తారు. మనీ ఉన్నా లేకపోయినా నేను చెప్పినట్టుగా వాళ్ళ ఉన్న దగ్గర ఉన్న అమౌంట్లో 20 crores పంత్ కోసం, 20-25 crores. పంత్ ఐ థింక్ అంటే నా ప్రెడిక్షన్ ఇది, అమౌంట్ ప్రెడిక్షన్ చేయడానికి నేను ఎప్పుడు ఇష్టపడను. బట్ ఏంటంటే హైయెస్ట్ బిడ్ ఉంది కదా లాస్ట్ ఇయర్ మిచెల్ స్టార్క్ 25 crores మార్క్ కూడా క్రాస్ చేస్తాడేమో నాకు అనిపిస్తుంది. చెప్పలేం, ఆక్షన్ డైనమిక్స్ అలా. అతనికి అడ్వాంటేజ్ కూడా ఏంటంటే మార్కీ లిస్ట్ 1లో ఉన్నాడు. మార్కీ లిస్ట్ 1లో అతని పేరు ఫస్ట్ కూడా రావచ్చు. ఎందుకంటే మీకు 6 ఒక జార్ ఉంటుంది, దాంట్లో వేసిన తర్వాత ఒక్క నేమ్ తీస్తారు. యాక్చువల్గా లిస్ట్లో ఫస్ట్ నేమ్ బట్లర్ కనిపిస్తుంది, బట్లర్ పేరు ఫస్టే వచ్చే అవకాశం లేదు. వాటిలో ఎవరి పేరు ఫస్ట్ వస్తుందో వాళ్ళు. సో ఎలా వచ్చినా సరే పంత్ కోసం చాలా టీమ్స్ చాలా ఈగర్గా, విల్లింగ్గా ఉన్నాయి. కాబట్టి పంత్ షుడ్ గెట్ ది హయ్యెస్ట్ బిడ్ అని అనుకుంటున్నాను నేను. సో అది పరిస్థితి. ఇది నా టాప్ 10. మీరు ఇది నచ్చలేదు అనుకోండి, ఇదేంటిది, నువ్వు ఈ ప్లేయర్ని పలాని ప్లేయర్ని పెట్టలేదు, నేను అన్క్యాప్ ప్లేయర్ చేస్తే అబ్దుల్ సమాద్ ఎందుకు పెట్టలేదు? అబ్దుల్ సమాద్ ఏం పెద్దగా పర్ఫామ్ చేశాడు, ఏదో కొన్ని మ్యాచ్లో ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్. సో అబ్దుల్ సమాద్ నేను అనుకోవట్లేదు అంత ఎక్సైటింగ్గా వెళ్తారని చెప్పి. సో మేము పెట్టలేదు ఏంటని నన్ను క్వశ్చన్ చేసే బదులు యూ గివ్ అ లిస్ట్, దిస్ ఈజ్ మై ఫీలింగ్. సో మనం అనుకున్నట్టే జరగదు. సో మీరు పలానా ప్లేయర్ ఎందుకు లేడని చెప్పి మీరు అడగచ్చు, నన్ను చెప్పచ్చు, కానీ మీ లిస్ట్ ఇవ్వండి. మీ లిస్ట్లో ఉంటాడు అతను, నా లిస్ట్లో లేడు. అది పరిస్థితి. సో ఇది కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ అనుకున్నాను కదా, ఈ ఆల్టర్నేటివ్లో నేను
రివర్స్ ఆర్డర్లో కాకుండా టాప్ ఆర్డర్లో చెప్తాను. ఆల్టర్నేటివ్ 10. ఆల్టర్నేటివ్ 10లో ఫస్ట్ నేమ్ ఇస్ యుజి చాహల్. యుజి చాహల్ బెస్ట్ స్పిన్నర్ ఆన్ ఆఫర్, బెస్ట్ ఇండియన్ స్పిన్నర్. కాబట్టి యుజి చాహల్ కోసం టీమ్స్ వెళ్తాయి. ఆర్సీబీ గట్టిగా ట్రై చేస్తుంది, మిగతా టీమ్స్ కూడా ట్రై చేస్తాయి. కానీ అది ఇంకా ఆర్సీబీతో పాటు చాలా టీమ్స్ వెళ్ళే అవకాశం ఉంది. యుజి చాహల్ లాస్ట్ టైం ఏంటంటే అతను చాలా లేట్గా వచ్చాడు. ఈసారి మార్కీ లిస్ట్లో ఉన్నాడు. అది దానివల్ల అడ్వాంటేజ్ అతనికి. లాస్ట్ టైం ఐ థింక్ గాట్ ఓన్లీ 6 crores. బట్ హీ విల్ గో ఫర్ ఏ డీసెంట్ అమౌంట్ దిస్ టైం. లియామ్ లివింగ్స్టన్ అతను కూడా మార్కీ లిస్ట్లో ఉన్నాడు. యూస్ఫుల్ ఆల్రౌండర్, పెద్దగా పర్ఫామ్ చేయలేదు కానీ మంచి టీంలో పడితే, పంజాబ్ లాంటి నాన్ పర్ఫార్మింగ్ టీంలో కాకుండా మంచి టీంలో పడితే లియామ్ లివింగ్స్టన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఈ క్యాన్ బి వెరీ వెరీ యూస్ఫుల్. సో లియామ్ లివింగ్స్టన్ కూడా పెద్ద బిడ్ వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్ అయ్యర్ ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్, మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ బ్యాటర్స్ని టాప్ ఆర్డర్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ అందరూ రిటైన్ చేసేసుకున్నారు. సో ఆక్షన్లో అవైలబుల్ ఉన్న మంచి ఇండియన్ బ్యాటర్స్ చాలా తక్కువ ఉన్నారు. కీపర్స్ ఉన్నారు, క్యాప్టెన్స్ ఉన్నారు తప్పిస్తే వాళ్ళందరూ హై బ్రాకెట్లో ఉన్నారు. సో వెంకటేష్ అయ్యర్ విల్ గెట్ డీసెంట్ బిట్. ఎందుకంటే అతను మిడిల్ ఆర్డర్లో ఆడగలడు, ఓపెనర్గా ఆడగలడు, బౌలింగ్ కూడా చేస్తాడు. సో వెంకటేష్ అయ్యర్ వన్ ఆఫ్ ది హాట్ పిక్స్గా నేను భావిస్తాను. మహమ్మద్ షమి నెక్స్ట్ నెంబర్ 4లో మహమ్మద్ షమి. షమి ఇంజరీ కన్సర్న్ ఉన్నప్పటికీ అతను స్టిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అవుతాడు, బట్ ఈజ్ వికెట్ టేకింగ్ బౌలర్. సో షమి కోసం కూడా టీమ్స్ వెళ్తాయి. ఈజ్ నెంబర్ 4. నెంబర్ 5లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ట్రెంట్ బోల్ట్. అతనుకున్న యూఎస్పీ ఏంటంటే పికింగ్ అప్ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లేలో మీకు ఖచ్చితంగా ఒక వికెట్ టాప్ ఓపెనర్ ఒకరిని లేపేస్తారు. సో ట్రెంట్ బోల్ట్ డెత్లో అంత ఎఫెక్టివ్ కాదు, బట్ స్టిల్ ఇఫ్ యూ కెన్ గివ్ 3 overs ద పవర్ ప్లే, వెరీ వెరీ ఎఫెక్టివ్. సో అతను నెక్స్ట్ 6లో హర్షల్ పటేల్. ఇతను రివర్స్, ఇతను ఫ్రంట్లో కాకుండా బ్యాక్ ఎండ్లో బౌలింగ్ చేసేవాడు. బ్యాక్ ఎండ్లో ఎఫెక్టివ్ విత్ హిస్ కటర్స్, స్లోయర్ వన్స్. సో హర్షల్ పటేల్ ఈజ్ అట్ నెంబర్ 6 ఈ లిస్ట్లో, అండ్ ఈ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. సో హర్షల్ పటేల్ కోసం లాస్ట్ టైం కూడా పర్పుల్ క్యాప్ విన్నర్ అతను. డెవన్ కాన్వే కీపర్ బ్యాట్స్మెన్. చాలా టీమ్స్ కీపర్ కావాలి, మీకు మిగతా ఫస్ట్లో కీపర్ దొరకకపోతే కాన్వే దగ్గరికి వస్తారు. ఐ థింక్ ఇతను కూడా టాప్లోనే ఉన్నట్టున్నాడు, ఐఎమ్ నాట్ రాంగ్, మార్కీ లిస్ట్లో ఉన్నట్టున్నాడు. డెవన్ కాన్వే కోసం కూడా టీమ్స్ వెళ్తాయి. మ్యాక్స్వెల్ కూడా నా లిస్ట్లో ఉన్నాడు నెంబర్ 8లో, ఆల్టర్నేటివ్ 10లో. ఎందుకంటే మ్యాక్స్వెల్ యూటిలిటీ వాల్యూ, మల్టీ స్కిల్ ప్లేయర్ కాబట్టి మ్యాక్స్వెల్ కోసం కూడా టీమ్స్ వెళ్తాయి. విల్ జాక్స్ ఈజ్ అట్ 9. విల్ జాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. కానీ అతనికి ప్రాబ్లం ఏంటంటే చాలా వెనక ఉన్నాడు. అతను ఆల్రౌండర్స్ దాంట్లో సెకండ్ సెట్ ఆఫ్ ఆల్రౌండర్స్లో వస్తాడు. సో అతన్ని నెంబర్ 166. సో చాలా వెనక్గా వస్తాడు. దానివల్ల అప్పటికి టీమ్స్ అతని మీద ఎక్కువ అమౌంట్, కానీ హీ విల్ స్టిల్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్ అండ్ ఆర్సీబీ ఈజ్ లైక్లీ టు యూస్ ఆర్టీఎం ఫర్ హిమ్. 10లో టిమ్ డేవిడ్ ఉన్నాడు. టిమ్ డేవిడ్ ఫినిషర్ ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ఐపీఎల్. సో టిమ్ డేవిడ్ గుడ్ ఫీల్డర్, లాంగ్ ఆఫ్ టాల్ మ్యాన్, 6 వెళ్ళే బాల్ని కూడా క్యాచ్ పట్టుకోగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అతను కూడా ఇది డిసడ్వాంటేజ్, అతను కూడా సెకండ్ సెట్ ఆఫ్ ఆల్రౌండర్స్లో 164లో ఉన్నాడు. సో టిమ్ డేవిడ్కి విల్ జాక్స్కి కూడా డీసెంట్ అమౌంట్ వస్తుంది. సో ఇది నా ఆల్టర్నేటివ్ 10. వీళ్ళు కాకుండా ఇంకా దేర్ ఆర్ ప్లేయర్స్ లైక్ ఆడమ్ జాంపా, డేవిడ్ మిల్లర్, కబీసో రబాడా, మార్కస్ స్టాయినిస్, జితేష్ శర్మ యాక్చువల్గా నేను పెట్టాల్సింది, జస్ట్ మిస్ అయిపోయాడు. జితేష్ శర్మ కూడా మంచి అమౌంట్ వస్తుంది. శామ్ కరన్, మార్కో యాన్సన్ మంచి ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. నితీష్ రాణా, వీళ్ళందరికీ కూడా, ఖలీల్ అహ్మద్ అనుకోండి, వీళ్ళందరికీ మంచి అమౌంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళందరికీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం, అంతే కదా మనం